ఇక పోసానిపై నమోదైన కేసుకు సంబంధించి ఆయన లాయర్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పోసానిపై ఏ కేసులు నమోదు చేశారో కూడా చెప్పడం లేదంటున్నారు పోసాని తరపు లాయర్. పోలీస్ స్టేషన్లోకి న్యాయవాదిని అనుమతించడం లేదని అంటున్నారు. ఈ విషయంలో లీగల్ గా ముందుకు వెళ్తామని అంటున్నారు ఆయన. అయితే కోర్టులో కూడా కేసు డిస్మిస్ చేయమని కోరబోతున్నామని కూడా అంటున్నారు. తీసుకొచ్చినారు, అరెస్ట్ చేసినారు. అడ్వకేట్ని కలిసమంటే నేను ఆయన పర్సనల్ అడ్వకేట్ను ఆయన పర్సనల్గా కలిసి మాట్లాడాలంటే కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. లేదు మీరు ఇంటరాగేట్ చేసుకొని మేము పక్క రూమ్లో కూర్చుంటామంటే కూడా అవకాశం ఇవ్వడం లేదు. మీకు ఆ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మా క్లయింట్కి ఏ రక్షణ ఉందో కూడా మాకు తెలియడం లేదు. ఏం విషయం ఏం తెలియడం లేదు. వచ్చి రాత్రిపూట అరెస్ట్ చేసి ఇటు తీసుకొచ్చినారు. నోటీస్ ఒకటి ఇచ్చినారు, నిన్న అరెస్ట్ చేసినారు. ఈ రోజు డేట్ ఇచ్చినారు. దాంట్లో కూడా నోటీస్లో కూడా నిన్న అరెస్ట్ చేసినప్పుడు నిన్న నోటీస్ ఇవ్వాల. ఈ రోజు డేట్ వేసి నోటీస్ ఇచ్చినారు. దాంట్లో సెక్షన్లు వేసినారు. ఆ సెక్షన్లు చాలా మాత్రం అట్రాక్ట్ కావు. ఉండేది మిగిలినవన్నీ 7 years లోపలనే ఉన్నాయి. ఆయన వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ చేయాల. ఏం వాళ్ళు విషయం చెప్తే కదా మాకు తెలిసేది. నోటీసులు ఇచ్చిన సెక్షన్లో 3 ఉన్నాయి, 111 ఉంది. అది అట్రాక్ట్ కాదని హైకోర్టు, సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ కేసుల్లో చెప్పింది. ఈ రిమైనింగ్ సెక్షన్ 3 years లోపలనే ఉన్నాయి. పోలీసు వాళ్ళు బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. అయినా కానీ వాళ్ళ లోపల మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. లోపలికి పక్కన కూర్చుంటాం, మేము రూమ్లో పక్కన కూర్చుంటామని కూడా అవకాశం ఇవ్వడం లేదు. సార్ వాస్తవం అంటే వాడు ఏమి రాసినారో చూస్తే కదా సార్. ఎఫ్ఐఆర్ ఇస్తే ఎఫ్ఐఆర్లు చూసి అవి నిజమా కాదా అని చూసి చెప్తాం సార్. ఏమి పేపర్ కూడా ఇవ్వడం లేదు కదా వాళ్ళు. సార్ ఇంటరాగేట్ చేసేటప్పుడు క్లయింట్ను కలిసేదాన్ని అడ్వకేట్కి అవకాశం ఇవ్వాల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లే ఉన్నాయి. వాళ్ళ అవకాశం ఇవ్వాల. ఒకవేళ ఇంటరాగేట్ చేసేటప్పుడు మా పక్కన కూర్చోమని చెప్పచ్చు, కానీ వినపడినంత దూరంలో మేము కూర్చొని వాళ్ళు ఇంటరాగేట్ చేసుకోవచ్చు. మాకు హక్కు ఉంది, పోయి కలిసే హక్కు. ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. ఖచ్చితంగా లీగల్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. హైకోర్టులో రిట్ వేస్తాము. ఇప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా ఈ విషయాలన్నీ చెప్తాము. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా మేము ఫైట్ చేస్తాం సార్. అవకాశం ఏంటి, మేము మాట్లాడాలంటే మమ్మల్ని లోపలికి కూడా రావడం లేదు. తర్వాత లేదులేండి.